అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే పొద్దున్నే గ్రౌండ్ లో ఉన్నాం రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే గ్రౌండ్ మొత్తం ఫుల్ గా జనాభా అయితే ఉన్నారు. చక్కగా క్రికెట్ ఆడటానికి పిలిచారేమని వెళ్ళాను. కానీ మా ఊర్లోని కాలేజ్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ మీట్ అయితే జరుపుతున్నారంట. దానికోసం మన రంజిత్ స్వామిని సుబ్బుని ఎంపైర్లకి అయితే నియమించారు. ఫైనల్ గా మీరు అలా మనం కబడ్డీ మ్యాచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ క్రికెట్ మ్యాచ్ దగ్గర కన్నా ఇక్కడే ఎక్సైట్మెంట్ గా ఉంది. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇక్కడ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు మా ఊరు బ్రాంచ్ స్టూడెంట్స్, అటువైపు ఉన్న వాళ్ళు వేరే కాలేజ్ స్టూడెంట్స్. అలా మా ఊరు గుడి దగ్గర భోజనాలు అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసి అలా గుడి దగ్గర భోజనాలు వడ్డించి మేము కూడా తినేసి మళ్ళీ గ్రౌండ్ కి అయితే వెళ్ళిపోయాం. మేము వచ్చేపాటికి మా ఊరు బ్రాంచ్ వాళ్ళు కబడ్డీ అయితే ఓడిపోయారు. రేపల్లి వాళ్ళు అయితే గెలిచారు. తెనాలి బ్రాంచ్ వాళ్ళు వాలీబాల్ అయితే గెలిచారు. మీలో తెనాలి రేపల్లి వాళ్ళు ఉన్నారా? అలా వర్షం అయితే స్టార్ట్ అయింది. మన చందుగాడు ముందు జాగ్రత్త కండవా కూడా తెచ్చుకున్నాడు. వర్షం అయితే ఫుల్ గా పడుతుంది. వర్షం పడుతుందని అందరూ తెగ పరిగెడుతున్నారు. వర్షంలో కూడా మా ఊరు బ్రాంచ్ వాళ్ళు క్రికెట్ ఆడి గెలిచారు. ఓకే.